శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నీలాతుంగస్తన గిరితటీ సప్తమద్వాజ్య కృష్ణం పారాక్షం స్వం శృతిశతశరసిద్ధమధ్యాపయంతి స్వచేష్టాయాం స్రజనిగళితం యాఫలాత్కృచ్ఛ భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయే వాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பலுபதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சோடு கொடுத்தாலை சொல்லு சோடு கொடுத்ததுல பாவை பாட இளவல்ல பலவலையாய் நாடு நீ வேங்கடவர்க்குது என்ற எம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கோ. புள்ளின் வாய் கீண்டானை புல்லவரக்கனை கிள்ளி கிளிந்தானமை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் பொக்கார் வெள்ளியிருந்து வணங்கத்தோ உள்ளம் சிலம்பினகான் போதிரி கண்ணினாய் குளித்து கலந்து நீராடாதே பள்ளி கிடத்தையோ பாவாய் நன்னாளால் கள்ளம் துறந்து கலந்தேலோ ரம்பாவாய். ఆండాళ్ తిరువిడగలే శరణం. ప్రియ భగవద్బంధులారా, మన అమ్మ ఆచరిస్తున్నటువంటి ఈ శ్రీవ్రతంలో ఈరోజు మనం 13వ రోజు చేరుకున్నాం. ఈరోజు కూడా ఒక అందమైన గొప్ప బాలికను నిద్ర నుంచి లేపి తమ సమూహంలో చేర్చుకున్నారు అమ్మగారు. ఈ పాసురం యొక్క అర్థం ఏంటంటే, పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తన్ను కాపాడుకుని మనను కాపాడిన శ్రీకృష్ణుని, దుష్టరాక్షుడకు రావణుని 10 తలలను హేళగా చిగుళ్ళు త్రుంపినట్టు త్రుంపి పారివేసిన శ్రీరాముని గానము చేయుచూ పోయి మనతో పిల్లలందరూ వ్రతక్షేత్రమున చేరినారు. లోన 9 గల తామర పూలను పోలిన కన్నులు గలదానా, లేడి వంటి చూపులు గలదానా, శుక్రుడు ఉదయించుచున్నాడు, గురుడు అస్తమించుచున్నాడు, పక్షులు కూయుచున్నవి, కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లగా అవగాహనమునొచ్చి స్నానమునొచ్చగా పాన్పుపై పండుకొని ఉండది వేళ. ఓ సుకుమార స్వభావా, ఈ మంచి రోజున నీవు నీ కపటమును వీడి మాతో కలిసి ఆనందము అనుభవింపము అని అమ్మగారు గొప్ప బాలికను లేపి తమ సమూహంలో చేర్చుకొని ముందుకు సాగుతున్నారు. జై శ్రీమన్నారాయణ.